వారు వారి దగ్గర ఉన్న తాళాల చెవుల్ని బయటి లాక్కుపెట్టడానికి ప్రయత్నించారు. కాని అది లోపల్నుంచి గడియవేసి ఉండటం వల్ల పనిచెయ్యలేదు. రాజేశ్వరి ఆందోళనగా అంది. లోపలి ఎవరో ఉంటే గడియ తీసి ఉండేది కదా. అన్విత తలుపు ఎందుకు తీయడంలేదు? లోపలి ఏమై ఉంటుంది? అంతసేపు నిద్రపోతుందా? డాక్టర్ శ్రీనివాస్ తలుపును పదే పదే కొట్టాడు. బెల్ నొక్కాడు. నిశ్శబ్దం. గుండె పగిలే నిశ్శబ్దం మాత్రమే జవాబిచ్చింది. అన్విత ఫోన్ను ఆపివేసి ఉంది. ఏమై ఉంటుంది? రాజేశ్వరి భయం మరింత పెరిగింది. ఇంత నిర్లక్ష్యమేమిటో ఆ పిల్లకు? కొన్నిసార్లు ఇతరులకు ఏమవుతుందని స్పృహ కూడా తనకు ఉండదు. డాక్టర్ శ్రీనివాస్ తన ఫోన్ తీసి అన్విత నంబర్కు కాల్ చేశాడు. ఫోన్ ఆపివేయబడి ఉంది. సత్యం ఫోన్ కూడా ఆపివేయబడి ఉంది. సత్యం జాడ ఏమాత్రం తెలియరాలేదు. ఇంట్లోనుంచి ఎటువంటి శబ్దమూ రాకపోవడం, తలుపు లోపలనుంచి గడియవేసి ఉండటం వారి గుండెల్లో భయాన్ని పెంచింది. తలుపు లోపలనుంచి గడియవేసి ఉండటం, అన్వితానుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వారిద్దరూ సహాయం కోసం సత్యంను పిలవాలని నిర్ణయించుకున్నారు. సత్యం ఇంటి వెనుక ఉన్న ఔట్హౌస్ గదిలో ఉంటాడు. శ్రీనివాస్, సత్యం, సత్యం అంటూ గట్టిగా పిలవడానికి ప్రయత్నించారు. కాని ఫలితం లేకపోయింది. రాజేశ్వరి ఆందోళనగా అటువైపు పరుగుతీసింది. ఆమె నేరుగా సత్యం ఉండే బయటిగది వైపు వెళ్ళింది. ఆ గది తలుపు కొద్దిగా తెరిచి ఉంది. ఆమె లోపనికి తొంగిచూసింది. ఆమె కళ్ళు ఆ దృశ్యాన్ని చూసి మరింత ఆశ్చర్యానికి భయానికి లోనయ్యాయి. ఆ గది పూర్తిగా ఖాళీగా ఉంది. సాధారణంగా సత్యం రాత్రిపూట అక్కడే ఉండేవాడు. కాని ఇప్పుడు గదిలో ఎవ్వరూ లేరు. అతని పడక చిందరవందరగా ఉంది. కాని మనిషి జాడలేదు.